సాయంత్రం పూట వాకిలి కడుగుదామని చెప్పి ఇలాగ బయటకు వస్తే ఈ మొగ్గలన్నీ చెట్టువి రాలిపోయి ఉన్నాయండి, మందార మొగ్గలు. ఇంకా తీసి పక్కన పెట్టేసి సరేమని చెప్పి అందరూ సాయంత్రం పూట ముగ్గు వేయకూడదు అని అంటున్నారు. మెసేజ్ కూడా చేశారండి, సాయంత్రం పూట వాకిలి ఊడవచ్చు కానీ ముగ్గులు వేయరు కదా, పొద్దున్నే వేస్తారు అని చెప్పి. అవునండి, పొద్దున్నే వేస్తారు కానీ తప్పదు, పరిస్థితి పొద్దున్నే అనుకూలంగా నాకు ఉండదు కాబట్టి నేను ఇలాగా రాత్రిపూట వేసుకోవాల్సి వస్తుంది. వాకిలి మంచిగా ఊడ్చేసి ఈ మెట్లు ఇదంతా దారి అంతా నీళ్ళతోటి కడిగేసేసి ఆరిపోయిన తర్వాత వేస్తానండి. ఎందుకంటే పొద్దున్నే తెల్లవారుజామునే నాకు పూజ కార్యక్రమాలు ఉంటాయి. అదీగాక అసలు బయటికి రావాలంటే ఇక్కడ నిర్మానుష్యంగా ఉంటుందండి, అందుకని చెప్పి ఒక్కదాన్ని నేను బయటికి రాలేను. అదే సందగాడు అనుకోండి, ఎప్పుడూ ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు, ఇబ్బంది ఉండదు, మంచిగా నిదానంగా వేసుకొని ఉండొచ్చు. అసలు వేయకోకుండా ఉండే కంటే ఇలాగా సాయంత్రం పూట మంచిగా వేసేసుకొని పొద్దున్నే వేయలేదు అనే బాధ లేకోకుండా ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ పని అయితే సాయంత్రం పూటే చేసుకుంటానండి, తప్పనిసరి పరిస్థితులు అవ్వటం వలన. ఇంకా అందుకని చెప్పి ఎప్పటి నుంచో నేను ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, వీలు పడట్లేదు. ఇప్పుడు చేస్తున్నాను, చెప్తున్నానండి. మీకు మెసేజ్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ముగ్గు నాకు సాయంత్రం పూట అయితేనే వేయాల్సి వస్తుందండి, వేయలేక వేస్తున్నాను. పొద్దున్నే వేస్తారు, అసలు పొద్దున్నే వేయాలి కానీ తప్పదండి. ఇంకా ఈ విషయం గురించి ఇంకొకసారి మళ్ళీ మీరు నన్ను అడగకోకుండా సమాధానం ఇవ్వాలని చెప్పి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అంతకు ముందల నేను పొద్దున్నే లేచి వేసేదాన్నండి. కృష్ణ భక్తిలోకి రాకముందల పొద్దున్నే తెల్లవారుజామునే 4 గంటలకు లేచి పొద్దున్నే 6 గంటలకల్లా ముగ్గు వేసేసి మంచిగా ఇల్లు వాకిళ్ళన్నీ నీట్గా పెట్టేసుకుని ఉండేదాన్ని. ఇక ఇప్పుడు లెగవటమే, కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసేసరికి ఇంట్లో ఊడ్చుకుని దేవుడి మందిరం శుభ్రం చేసుకునేసరికి కరెక్ట్గా జపా క్లాసు స్టార్ట్ అయిపోతుందండి. అందుకని టైం కూడా అడ్జస్ట్ అవ్వదని చెప్పి సాయంత్రం పూటే ముగ్గు వేయదలుచుకున్నాను అనమాట. అంతేగాని అంతకు తప్ప ఏమీ లేదండి. ఇక ఇక్కడ ఈ పనంతా ఇప్పుడు ఇలా ఊడ్చేసేస్తానా, నీళ్లు ఆరిపోతాయి. లేదంటే అలాగే గుంటల్లో ఉండిపోయి నీళ్ళు నిలిచిపోయి ముగ్గు వేసేటప్పుడు చికాగ్గా అనిపిస్తుంది, అసలు ముగ్గు అంతా పాకిపోతుంది అనమాట. ఇలా కొంచెం మంచిగా ఊడ్చేసుకుని ఈ కళ్ళాపు చల్లిన నీళ్ళన్నీ ఇలాగ చీపిరితో అవతలకి నెట్టేసేస్తే ఆరిపోతాయి. ఈలోపు ఇక్కడ ఊడ్చిన పని అయిపోయిన తర్వాత ఇంట్లో ఏమైనా పనులుంటే చేసేసుకుంటానండి. లేదంటే ఇంకా పప్పు రుబ్బటం కానీ, లేదంటే స్టవ్ కడగటం కానీ, అంటే సాయంత్రం నుండి వంట అది చేసి ఉంచుతాను కదా, ఇక రాత్రికి పడుకునే ముందర వంటగది అది శుభ్రం చేసేసుకోవాలి కాబట్టి అలాగ నీట్గా చేసేసుకుంటాను. ముందుగా సాయంత్రం పనుల్లో ఈ పడుకునే ముందర మాత్రం ఇలాగ వాకిలి అయితే ఊడ్చేసేసి ఇక స్టవ్ అది క్లీన్ చేసేసుకుంటామో, గిన్నెలు సర్దుకోవటమో, ఏదో ఒక పని, బట్టలు అల్మారాలో పెట్టుకోవడమో అలా ఉంటుందన్నమాట. ఇక అక్కడ తుడిచేయటం అయిపోయింది కదా వాకిట్లో. ఇంకా ఇక్కడ మొత్తం ఎంతో దుమ్ముగా ఉంటుందండి. 2 రోజులకు ఒకసారి కడిగినా సరే కొంచెం ఎందుకనో కొంచెం డస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా తడిగా బాగా ఉందిలే, మట్టి అంతా కాళ్ళకి అంటుకుంటుంది అని చెప్పి ఇక ఇలాగ నీళ్లు పోసేసి ఈ వరండా అంతా కూడా కడుగుదామని చెప్పి అనుకున్నాను. అవతలకు కూడా కడగాలి కానీ అక్కడ కొంచెం ఉల్లిపాయలు అవి ఆరిపోతున్నాయండి. ఇక ఆ ఉల్లిపాయలు తీసిన తర్వాత రేపు పొద్దున్న కడుగుదాంలే అని చెప్పి ఈ దారి వరకు, ఈ సందు అంతా ఉంది కదా, ఈ సందు వరకు అయితే శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా ఇలాగ పైపు పెట్టేసేసి, లేదంటే అందదన్నమాట. ఈ బకెట్తో నీళ్ళు తీసుకెళ్ళి నేను ఇక్కడికి తీసుకొచ్చి కడిగేసేసరికి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. అదే పైప్ అనుకోండి, పైపుని బకెట్లో పెట్టేసేసి ఇలా నీట్గా చేతమ్మట పెట్టేసేసుకుని పైప్ వాటర్ మంచిగా వాష్ అయితే చేసేసుకుంటారండి. ఇది నేలంతా శుభ్రం చేసేసుకుని ఇక ఆ సందులో కూడా ఆరిపోయిన తర్వాత ముగ్గు వేస్తానన్నమాట. బయట వేసుకునేటప్పుడు మామూలుగా పిండి ముగ్గు వేస్తాను కదా, బయట పిండి ముగ్గు అంటే రాతి ముగ్గులోనే పిండి కలుపుతాను కదా, మంచిగా ఆరిపోతే అసలు ముగ్గు ఎంత తెల్లగానో ఉంటుందండి. ఈ ముగ్గు చేసుకోవటానికి కూడా చాలా ప్రాసెస్ అండి. ముగ్గు కొనుక్కుని ఎండలో పెట్టుకుని, స్టోర్ బియ్యం ఉంటాయి కదా, రేషన్ బియ్యం, అవి తీసుకెళ్ళి పిండి పట్టించి ఆ పిండి అంతా ఆరబెట్టి ముగ్గులో కలిపేసరికి ఒక డబ్బా అవుతుందండి. ఒక డబ్బా వచ్చేసి నాకు 7-8 నెలల వరకు వస్తుంది. పెద్ద డబ్బానే వెళ్ళండి, ఆ డబ్బాలో పోసేసుకుంటానమాట. ఇంకా చక్కగా వేసుకోవటానికి మెత్తగా బాగుంటుంది కదా.
ఉత్తగా రాతి ముగ్గు తీసుకుని ఉన్నా కూడా మంచిగా రాదండి. ముగ్గు వేస్తుంటేనే నల్లపడిపోయినట్టు ఉంటుంది. అదే పిండి కలిపామనుకోండి వేసేటప్పుడు తెల్లగా వస్తుంది. ఇంకా ఆరిన తర్వాత రేపు పొద్దున్నే చూసామనుకోండి ఎంతో తెల్లగానో చక్కగా ముచ్చటగా కనిపిస్తుందండి వాకిట్లో ముగ్గు. ఇంకా ఇక్కడైతే చకచక ముగ్గు కూడా వేసేసాను. అప్పుడే చూడండి పిల్లలు కూడా ఇటు వెళ్తూ ఉంటారనమాట. ఎవరో ఒకళ్ళు మనుషులు కనబడుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. టైం వచ్చి ఇప్పుడు 8:30 అట్లా అవుతుందన్నమాట. ఇక ఈ టైంలోనే వేస్తాను, మరి ఏం చేస్తాను, తప్పదు కదా. ఇదిగోండి ఇలాగా సింపుల్గా అయితే చిన్న ముగ్గు అయితే వేసేసుకుని లోపలికి వచ్చేసాను. ఈ మాత్రంగా వేసాను. ఇదిగోండి చూడండి పిల్లలు ట్యూషన్ కూడా టైం అయిపోయింది, ట్యూషన్ వదిలిపెట్టారు, వెళ్తున్నారనమాట. అలా అలజడిగా కనపడుతూ ఉంటే భయం అనిపించదు కదా. పొద్దున్నే అయితే నిర్మానుష్యంగా ఉంటుంది. ఇక ఇదిగోండి ఇందాకేమో గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను. ఇక ఈ పొయ్యి స్టవ్ అంతా తుడవాలి, అది ఈ పొయ్యి గట్టంతా మంచిగా క్లీన్ చేసుకోవటానికి ఇక గదిలోకి వచ్చానమాట. మధ్యాహ్నం ఏం చేశానంటే పొద్దున పొండుమిర్చి వచ్చినాయండి. ఇక ఆ పొండుమిర్చి తీసుకుని అవన్నీ కడిగి శుభ్రం చేసేసుకుని ఉప్పు చింతపండు వేసి మొత్తం కచ్చా పచ్చగా రోట్లో దంచి ఒక డబ్బాలోకి పెట్టేశాను. కొంచెం ఊరిన తర్వాత ఒక 3 రోజులు అయిన తర్వాత పచ్చడి రుబ్బుదాము అని చెప్పి, అందుకని చెప్పి కొంచెం ఈరోజు పని అంతా ఎక్కువగా ఉంది, లేట్ కూడా అయిపోయిందండి. ఇక ఈ మాత్రం నేను పడుకునే ముందల నీట్గా చేసుకుంటేనే నేను రేపు పొద్దున కల్లా ప్రశాంతంగా లేచేసరికి ఉంటుంది. ఈ పొయ్యి కనుక గజిబిజిగా ఉండి గదంతా సర్దలేదనుకోండి నాకు అసలు లేవాలే అనిపించదు, లేచినా కూడా చికాకుగా అనిపిస్తుంది. ఇంకా పూజ దగ్గర కూడా ప్రశాంతంగా ఉండలేనమాట. అందుకని ఇలాగ నీట్గా పెట్టేసుకుంటాను ఎప్పటికప్పుడు. ఎంత చేసినా కూడా వంటగదిలో మాత్రం ఎంత మెస్సీగా ఉంటుందనండి. ఎప్పటికప్పుడు నీట్గానే పెట్టుకుంటేనే వంటగది, అసలు వంటగది శుభ్రంగా ఉంటే మనం వండే పదార్థాలు కూడా మంచిగా, ఆహారం మంచిగా ఉంటుందని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. మా అమ్మ అయితే పొయ్యి అలికి చక్కగా ముగ్గులు పెట్టేదండి. ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ వేసి గుమ్మాల్లో మందార పువ్వులు తీసుకొచ్చి పెట్టి భలే ఉండేయండి. ఆ రోజుల్లో మట్టి పొయ్యిలైనా కూడా చాలా కళగా అట్టి పెట్టుకునేవాళ్ళు ఎప్పటికప్పుడు. ఇప్పుడు స్టీల్ పొయ్యిలు వచ్చినా సరే రోజు ఇలాగ కడుక్కోవాలంటే రోజో కడుక్కోలేక చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఎంత నీట్గా చేసుకుంటే అంత మంచిదండి. ఇక పొద్దున్నుంచి అన్ని పనులు చేశానా, బట్టలు ఉతకటం కానీ, ఇల్లు ఉడవటం కానీ, తుడవటం కానీ ఏమీ చూపించట్లేదు కదా మీకు. ఇక నుండి అవి కూడా చేసే పనులు మీకు వీడియోలో పెడతానండి. ఎందుకంటే నాకు కొంచెం డ్రైఫాడ్ ఇబ్బంది అవుతుంది. అందుకని డ్రైఫాడ్ ఇబ్బంది వలన మీకు నేనేమి చూపించలేకపోతున్నాను. నేనే పట్టుకుని నేనే వీడియోస్ తీసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎవరన్నా తీసేవాళ్ళు ఉంటే, అంటే ఈయనన్నా కొంచెంసేపు పని చేసేటప్పుడు వీడియో తీస్తుంటే కొంచెం నాకు సులువుగా ఉంటుంది. ప్రతిదీ అన్నీ నేనే తీసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇక ఇక్కడ ఇటు పక్కన పెట్టేసి ఫోన్ పెట్టేసి ఇక వీడియో వస్తుంటే నేను ఇలా పని చేసుకుంటున్నానండి. చూడండి ఇక్కడ ఇంత శుభ్రంగా నీళ్ళు పెట్టేసేసి కడుగుతానా, ఆ నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఈ స్టవ్ గట్టికి ఈ పైకి అంచెల్లే ఉంటుంది కదా, అది లేదు దీనికి. అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా కింద పడుకోకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఇట్లా కడుక్కుంటూ నీళ్ళు పోసుకుంటూ మళ్ళీ ఇటు ఎదరకు రాకోకుండా ఎప్పటికప్పుడు అవతలకు నెట్టుకుంటూ ఇలాగ క్లాత్ ఒకటి దగ్గర పెట్టేసుకుని, పాత క్లాత్ అనేది మాత్రం కంపల్సరీ మనకి ఎప్పుడు చేతి కింద ఉండాలండి. ఎందుకంటే కొత్త బట్టలు దొరుకుతాయి కానీ కొనుక్కోవాలంటే పాత బట్టలు అయితే దొరకవు కదా మనం కొనాలన్నా. మా అమ్మ ఎప్పుడు అదే మాట అనేదండి, పాత బట్టలు దొరకవు, కొత్త బట్టలు కొనుక్కుంటాం కానీ పాత బట్టలు కొనుక్కోలేము. కాటన్ బట్టలు ఏమైనా ఉంటే ఇలా జాగ్రత్త చేయాలి, దేనికైనా ఎప్పుడోకప్పుడు అవసరం పడతాయని ఎప్పుడూ అంటూ ఉండేదండి. ఏ పని చేసినా అమ్మ గుర్తుకు రాకోకుండా ఉండదు. ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ మా అమ్మ ఎప్పుడు నా వెనకాలే ఉన్నట్టే ఉంటుంది, నాతో ఉన్నట్టే ఉంటుందండి. ప్రతిరోజు గుర్తు చేసుకోవటమే. ఇప్పటి వరకు ఆమె బతికే ఉండొచ్చు, కానీ అనారోగ్యం వలన హార్ట్ ప్రాబ్లంతో కాలం చేశారనమాట. మా అత్తయ్య గారు కూడా అంతే, అనారోగ్య కారణంగానే కాలం చేశారు. మా అమ్మగారికి అత్తయ్య గారికి 3 నెలలే తేడా. 3 నెలలకి ఇద్దరు కాలం చేశారు. ఆగస్టు 5న మా అమ్మగారు కాలం చేస్తే అక్టోబర్ 5న అత్తయ్య గారు కాలం చేశారు. ఒకే తారీఖున ఇద్దరు ఏప్రిల్ ఒకే తారీఖున దేవుడి దగ్గర నుంచి అడిగి తీసుకొచ్చుకున్నట్టున్నారు. ఒకే రోజు వెళ్ళాలి, ఒకే డేట్ను మనం వెళ్ళాలి అని ఫిక్స్ చేసుకున్నట్టున్నారని మేము అప్పుడప్పుడు అనుకుంటామన్నమాట, మా ఆడపడుచోళ్ళు మేము. ఇక ఇదిగోండి ఇలాగ కడగటం అయితే అయిపోయింది కదా.
మళ్ళీ అది కడుగుతామా, ఇంత పొడి క్లాత్ పెట్టి తుడిచినా మళ్ళీ ఏదైనా చిన్న వంట చేయంగానే ఇక్కడ ఏదో ఒక జిడ్డు జిడ్డుగా ఎంత సర్దినా సర్దనట్టుగా అసలు ఏంటో మరి నాకే అలా ఉంటుందో అందరికీ అలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదండి. ఇక షింక్ కూడా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టేసుకుంటానండి. లేదంటే ఆ షింక్లో నుంచి కొంచెం ఇవి వస్తాయి కదా, ఏమంటారు వాటిని, బొద్దింకలు కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ అలా వస్తూ ఉంటుందని అసలు షింక్ ఎప్పుడు నీట్గా అట్టే పెడతానండి. అవేమో కడిగేవేమో శ్రీకృష్ణుల వారి దగ్గర నేను నైవేద్యానికి పెడతానన్నమాట. పాలు ఇంకా ప్రసాదాలు పలహారాలు అవి పెడతాను శ్రీకృష్ణుల వారికి. ఇక అవన్నీ విడిగా కడిగేసి తుడిచి మళ్ళీ రేపొద్దునకి రెడీగా చేతి కింద పెట్టుకుంటానమాట. ఈ కప్పులోనేమో పాలు పోసి శ్రీకృష్ణుల వారి దగ్గర పెడతాను. ఇంకా గిన్నెలోనేమో రైస్ అది వండి పెడతానమాట. అంటే గిన్నెతో పెట్టను కానీ వేరే ప్లేట్లోనే పెడతాను. అవి ఇంతకు ముందులే ఇత్తడి ప్లేట్లు ఉన్నాయిలేండి, ఆ ప్లేట్లో పెట్టేస్తాను పలహారాలు నైవేద్యాలు శ్రీ రాధాకృష్ణుల వారికి. ఇక అవన్నీ కడిగి మళ్ళీ రేపొద్దునకి తుడిచేసి శుభ్రంగా పెట్టేసుకుంటే నాకు పని సులువుగా ఉంటుంది. ఇక ఈ మాత్రంగా ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ ఈ గది వరకు మాప్ కూడా పెట్టేస్తాను. మాప్ పెట్టేదంటూ ఏమీ చూపించట్లేదులేండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డ్రైఫాయిడ్ వలన, అందుకని చెప్పి చూపించలేకపోతున్నాను. రేపు మంచిగా అయిన తర్వాత నేను చేసుకునే పనులు అన్నీ కూడా క్లియర్గా మీకు చూపిస్తాను. నేనే చేసుకుంటానండి. ఇంకా పని అమ్మాయి అంటూను నేను ఎవరిని ఏమీ పెట్టుకోలేదు, పెట్టుకోను కూడా. ఏముందండి, ఇంట్లో చేసుకునే పనులేగా, మనం బయటికి వెళ్ళి చేసే పనులేమీ కాదు కదా. అంత అవసరం వచ్చింది అనుకోండి, ఆ ఒక్కరోజుకి లేవలేనప్పుడు లేదంటే పనులు ఏమైనా ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు పెట్టుకోవచ్చులే, ఇప్పుడేమో వద్దు అనుకుని చెప్పే నేను అసలు పని అమ్మాయి అంటేనే వాళ్ళు చేసే పనులన్నా కూడా నాకు అంత తొందరగా ఇష్టపడను. తప్పదనుకుంటే పెట్టుకోవడమే కానీ. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఇక నీట్గా చేసేస్తున్నాను కదా, శుభ్రంగా చుట్టూ కడిగేసేసాను. ఆ టైల్స్కి మాత్రం ఆ మరక మాత్రం పోవట్లేదండి, వెనిగర్ వేసి రుద్దినా సరే పోవట్లేదు. ఎందుకని అంతకు ముందలే మేము ఈ ఇంట్లోకి రాకముందలే అలా ఉండిపోయిందనమాట. ఇంకా కడిగి ఆ మాత్రమన్నా కొంచెం తిక్కుగా ఉండే మరక కొంచెం లైట్గా వస్తుందన్నమాట. షింక్ దగ్గర, పంపు దగ్గర కనిపిస్తుందా మీకు? అదేనండి. ఇదిగోండి ఎంత నీట్గా అయితే పెట్టేసేసుకున్నానా. ఇంకా ఈ రోజుకి ఈ గదిలో పని అయితే అయిపోయిందండి. నన్ను ఎంతగా ఆదరిస్తూ అభిమానిస్తూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాగే మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి.